హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో సంక్రాంతి తర్వాత ఏపీలో పంచాయతీ ఎన్నికల తేదీ ఫిక్స్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఉన్నటువంటి విజయ ఉత్సాహంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా పంచాయతీరాజ్ సంస్థలకు ఎన్నికలను నిర్వహించి గ్రామ స్థాయి నుంచి పాలనను మరింత పటిష్టం చేయాలని చంద్రబాబు సర్కార్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు స్థానాలకు పోటీ చేసేందుకు గాను తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు అప్పుడే కసరత్తులు మొదలుపెట్టారు. అయితే వీటన్నిటికంటే జిల్లా పరిషత్ చైర్మన్ పీఠంపైనే అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. రాజకీయాల్లో జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి ఉండే క్రేజ్ వేరు. ఒక మేయర్ నగరానికి, మున్సిపల్ చైర్మన్ పట్టణానికి, ఎమ్మెల్యే ఒక నియోజకవర్గానికి మాత్రమే పరిమితమైతే జెడ్పీ చైర్మన్ మాత్రం జిల్లా మొత్తం మీద తన అధికారాన్ని చెలాయించవచ్చు. ప్రోటోకాల్ పరంగా ఉండేటటువంటి గౌరవ కాన్వాయ్, గన్‌మెన్ హడావిడి జిల్లాలలోని అన్ని మండలాలపై పట్టు సాధించే అవకాశం ఉండడంతో ఈ పదవి కోసం నేతలు తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఏలూరు జిల్లాలో ఈ పోటీ మరీ ఎక్కువగా కనిపిస్తోంది. ఈసారి ఏలూరు చైర్మన్ పదవి ఎస్సీ సామాజిక వర్గానికి రిజర్వ్ అయ్యే అవకాశం ఉందన్నటువంటి ప్రచారం జోరుగా సాగుతోంది. గత చరిత్రను పరిశీలిస్తే 2014లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జెడ్పీ పీఠం ఓసీలకు, 2021లో బీసీలకు దక్కింది. రోస్టర్ పద్ధతి ప్రకారం ఈసారి ఎస్సీలకు కేటాయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ ఎన్నికలు కొత్త జిల్లాల ప్రాతిపదికన జరగనుండడంతో ఒక కీలకమైన మలుపు. పాత జిల్లాల రోస్టర్‌ను పరిగణలోకి తీసుకుంటారా? లేక కొత్త జిల్లాల వారీగా కొత్త రోస్టర్‌ను సిద్ధం చేస్తారా అన్నది తేలాల్సి ఉంది. ఏదేమైనా ఎస్సీ రిజర్వేషన్ ఖాయమన్నది అంచనాతో ఆ సామాజిక వర్గ నేతలు అప్పుడే ఫైరవీలు మొదలుపెట్టారు. ఏలూరు జిల్లా జెడ్పీ చైర్మన్ రేసులో ప్రధానంగా బొమ్మాజి అనిల్ పేరు బలంగా వినిపిస్తోంది. యువ పారిశ్రామికవేత్తగా లోకేష్ యువగళం పాదయాత్రలో చింతలపూడి నియోజకవర్గంలో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించిన నేతగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో చింతలపూడి టికెట్ ఆశించినప్పటికీ సామాజిక సమీకరణాల వల్ల త్యాగం చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో పార్టీ నేత చంద్రబాబు, లోకేష్‌లు ఆయనకు సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారని సమాచారం. దీంతో అనిల్ వర్గీయులు జెడ్పీ పీఠం ఆయనకే దక్కుతుందని ధీమాగా ఉన్నారు. మరోవైపు గతంలో జెడ్పీ చైర్మన్‌గా పనిచేసిన అనుభవం ఉన్నటువంటి కొక్కిరిగడ్డ జయ జయరాజు, ఏలూరుకు చెందిన దాసరి ఆంజనేయులు కూడా తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సామాజిక సమీకరణాల పరంగా చూస్తే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాల్లోని రిజర్వ్డ్ సీట్లలో మాదిరిగా సామాజిక వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత అయితే దక్కింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మూల సామాజిక వర్గానికి జెడ్పీ పీఠం కేటాయించే అవకాశం ఉందని, అలాగే జరిగితే బొమ్మాజి అనిల్‌కు లైన్ క్లియర్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ రేస్‌లోకి జనసేన పార్టీకి చెందిన ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూడా రావటం కూటమిలో ఆసక్తికర చర్చకు దారితీసింది. జనసేన కూడా ఈ కీలక పదవిని ఆశిస్తూ ఉండటంతో సీట్ల సర్దుబాటు సమయంలో ఎవరికి ఏ పదవి దక్కుతుందనేది ఉత్కంఠత రేపుతోంది. సంక్రాంతి తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండడంతో అటు అధికారులు, ఇటు రాజకీయ నాయకులు ఎన్నికల మోడ్‌లోకి అయితే వెళ్ళిపోయారు. అఖండ విజయంతో ఊపు మీద ఉన్నటువంటి స్థానిక పోరులోనూ క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో ఏలూరు జిల్లా పరిషత్ పీఠం ఎవరిని వరిస్తుందో చూడాలి మరి. ఇక్కడైతే ఇప్పటికైతే ఈ విధంగా అయితే అప్డేట్ ఉంది ఫ్రెండ్స్. సో, దీనిపై మరింత అప్డేట్ అయితే వచ్చిన వెంటనే మన ఛానల్‌లో వీడియో రూపంలో అయితే అందిస్తాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.